ఏమిటే ఇది? జెండా కర్ర అండి. పక్క వీధి నుంచి కర్ర వేసుకొచ్చి మన ఇంటి ముందు జెండా వేద్దామని. ముగ్గులు జెండా కర్రలు, బొంగరాలు, ఉరితాళ్లు, పురికొసలు వెయ్యరే. ఈ పక్కింటి వాళ్ళ ముగ్గులు చూడు ఎంత లక్షణంగా ఉన్నాయో. నీ ముగ్గులు టమాటో పళ్ళు, దోసకాయలు, చింతపండు, గోంగూర పచ్చడి, నీ బొంద, మన్ను, మశానవును. ఈసారి పండక్కి మీ నాన్నని ఓ లారీ ముగ్గు పంపిస్తామని చెప్తాను. ముగ్గు కొల్లగా ఆస్తి నుగ్గు అయిపోతాను. మా నాన్నగారి దగ్గర గోల్డ్ అంత కట్టం తీసుకున్నారుగా, కొనండి. నేను క్రమశిక్షణకి ప్రాణం అర్పించే మనిషిని. నమస్కారం మాస్టర్. రండయ్యా, మీ వేషధారణ చూసి సినిమాల్లో కథానాయకుడితో తలబడే రౌడీలు ఎవరో క్లాస్ రూమ్ లోకి వచ్చారనుకున్నాను. కూర్చోండి కూర్చోండి. ఏమిటి చెబుతున్నాను? క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణకి ప్రాణం అర్పించే మనిషిని నేను. ముఖ్యంగా నేను తరగతిలో ఉన్నప్పుడు మీరందరూ విధిగా క్రమశిక్షణ పాటించి తీరు. ఏమండి, ఈ ముగ్గులు చూడండి ఎంత బాగున్నాయో. అబ్బా, ముగ్గు చూస్తే చాలు మున్సిపాలిటీ చేతిలో అయిపోతావు. పదా. నమస్కారం బావగారు. రావయ్యా నారాయణరా, ఏమిటి విశేషాలు? అన్నయ్య, ఆ వీధిలో ముగ్గులన్నీ ఎవరు వేశారు? అబ్బా, నువ్వు నోరు మీవే, నీ ముగ్గులు పిచ్చి దొంగలతోలా. ఏమమ్మా, ఇంకా విచిత్రమైన ముగ్గులు వేస్తూనే ఉన్నావా? వేస్తోందండి. ఈ మధ్య ఓ రథం ముగ్గు వేసిందండి. దాని తాడు అలా గీసుకుంటూ పక్కూళ్ళో గడిపోయిందండి. నేను తాడు ఆనవాలుగా పెట్టుకుని 3 మైళ్ళు నడిచెళ్ళి దాన్ని ఆపి వెనక్కి తీసుకొచ్చానండి. నేను ఆపలేదు అనుకోండి, అలా గీసుకుంటూ వైజాగ్ చెప్పొచ్చారు కానీ. అన్నయ్య, ఆ ముగ్గులు మళ్ళీ అతే వేసిందా? కాదమ్మా, లక్ష్మి వేసింది. ఏమిటి, లక్ష్మి ఇక్కడికి వచ్చిందా? అవునయ్యా, ఎంచేతో దానికి మొదటి నుంచి చదువు అవ్వడం లేదు కదా. అక్కడికి బెజవాడలో హాస్టల్లో ఉంచి చూశాను, ఏమీ లాభం లేకపోయింది. పైగా పోయినా అది పరీక్ష తప్పిపోయింది. అందుకని అంత దూరంలో ఉంచడం ఎందుకు నేను ఇంటికి తీసుకొచ్చాను. అదే మంచిది బావగారు, మన పిల్ల మన దగ్గర ఉండడమే మంచిది. ఇదిగో పంట డబ్బు. ఏమండి, బస్సులో వచ్చేటప్పుడు ఆ జేబులో కొంత డబ్బు తీసి ఈ జేబులో పెట్టారుగా, అది ఇచ్చేయండి. నీకు బుద్ధి లేదు. బుద్ధి ఏమిటి అలా కొనుక్కుంటున్నారు? బాగా గుర్తు చేసే. బొత్తిగా చిక్కిపోయింది ఏమిటా అని చూస్తున్నాను. బస్సు ప్రయాణం కదా బావగారు, ఈ మధ్య తల్లే కోసేస్తున్నారు. జేబులు కోసేస్తారేమో అని నా జాగ్రత్తలో నేను పడ్డాను. నిశ్శబ్దం. శబ్దం వస్తే ఒప్పుకోను నేను. కావాలంటే నోరిప్పకుండా మాట్లాడుకోండి. కాలేజీలో మిగతా చోట్ల మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినా నాకేం అభ్యంతరం లేదు. కానీ లైబ్రరీలో మాత్రం నిశ్శబ్దంగా ఉండకపోయారో ఒప్పుకోను నేను. సైలెన్స్. నిశ్శబ్దం. నిశ్శబ్దం. ఇక్కడ నేను ఒక్కదాని తప్ప ఇంకెవరు లేరు సార్. నిశ్శబ్దం అని మీరే అరుస్తున్నారు. అరుస్తున్నానా? ఏమిటోరమ్మా, పుట్టెడు చెవుడున్న దాన్ని పెళ్లి చేసుకున్నాను. అతి రహస్యం కూడా అరిచి చెప్పడం అలవాటు అయిపోయింది. ఏమిటో ఏం కావాలి నాయనా? వేడిగా ఏమున్నాయి? వేడిగానా? ఇదేం హోటల్ అనుకున్నావా? పవిత్రమైన గ్రంథాలయం. నా దగ్గర వేడిగా ఉండే అట్లుండవు, వాడిగా ఉండే తిట్లుంటాయి. కావాలా? సారీ సార్, పొరపాటు అయిపోయింది. ఏం కావాలో చెప్పు. ద మదర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కావాలా? 15 వాల్యూమ్స్, చాలా బాగుంటాయి, చదువుకో. మీ దగ్గర ప్రేమదాసు రాసిన ఓసారి చూడరు ప్లీజ్. నవ్వండి. నవ్వితే మీరు ఎంతో అందంగా ఉంటారు. ఆఫ్ కోర్స్. నా వైపు తిరగండి. తిరిగే ఉన్నా. ఈ పుస్తకాలు మీ దగ్గర ఉన్నాయా? అటువంటి పుస్తకాలు ఏం లేవు నాయనా. పోనీ ఫ్రెడరిక్ ఎంగెల్ రాసిన లవ్ మీ క్విక్ ఉందా? లవ్ మీ క్విక్ లేదు. ఐ విల్ గివ్ యూ ఏ కిక్ ఉంది. జేమ్స్ ఎల్డర్మెన్ రాసిన. సర్ యాంగ్రీ యంగ్మెన్ రాసిన షటప్ ఉంది. గెట్ అవుట్ ఉంది. కావాలా? దూర్వాసుల అగ్నిహోత్రావధానులు రాసిన మళ్ళీ వస్తే పళ్ళు రాలు కొడతా ఉంది. ఏమన్నా కావాలా? నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. ఏమండి? సైలెన్స్. నువ్వా? ఇవాళ ఆదివారం, నా ఇష్టం వచ్చినంతసేపు నిద్రపోతానని చెప్పాను. నిన్ను లేపొద్దని చెప్పాను. చెప్పానా లేదా? వద్దు, నువ్వు కూర్చోవద్దు, నేనే నిలబడతాను. ఏమిటి? ఈ గడియారం గంట క్రితం 6 అయిందండి. ఇప్పుడు చూస్తే 7 అయింది. ఇది పనిచేస్తుందో లేదా కాస్త చూసి చెప్తారని లేపాను. గంట క్రితం 6 అయితే ఇప్పుడు 7 కాక 16 అవుతుందే. 16 అవుతుందే. నీ అతి తెలివి అక్కుపట్టులేతికెళ్ళా. ఆ దేవుడు నీకు బుర్రిచ్చింది దూకోవడానికి తప్ప ఆలోచించడానికి లేదు. ఏమిటంటున్నారు? ఏం లేదు. నీకు మంచి ఆలోచన వచ్చిందని మెచ్చుకుంటున్నాను. ఈ గడియారం పనిచేస్తోంది. అలాగా? ఆ తలాడింపు చూడు, అర్థం గంగిరెద్దు టైపు. ఆ మొహం మాత్రం
ముట్టె చెక్కేసిన గవిడి ఏది మొహం అంత అందంగా తగలలేదు. ఏమిటంటున్నారు? ఏం లేదు, ఇవాళ నీ అందం అందం నా అరచేతి మందంలో ఉందంటున్నాను. అబ్బా పండి, నాకు సిగ్గేస్తుంది. తోసి నీ సిగ్గు చెమడా. ఏమండి? చేతి 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 చెయ్యి వేయకుండా చెప్పవే నా ఇత్తడి కొండ. ఊళ్ళోకి సర్కస్ వచ్చింది, ఆ. సాయంత్రం వెళదామా? వద్దే, అక్కడ ఏనుగుల మధ్య తప్పిపోతావు నువ్వు. వెళదామంటున్నారా? పెళ్ళాన్ని వెంటేసుకుని సర్కసులకి షికార్లకి వెళ్ళేంత అదృష్టమే నాకు. సైకిల్ ఎక్కించుకుంటే రిమ్ము విరుగుతుంది, ఒక రిక్షాలో ఇద్దరం పట్టాం. పోనీ నడిచెడదామంటే 60 మైళ్ళ దూరం 6 నెలల కాలం నడుస్తావు. చీచి చీచి చీచి. ఇందాక ఎవరినో చంపేసినట్టు కాలొచ్చింది, పొరపాటున లేదన్నాను. అవునని ఒప్పేసుకుని ఊరేయించుకున్నా. నీతో కాపరం కంటే సుఖంగా తగలడేది. చెరుగ్గళ్ళ అమ్మాయిని చేసుకుందాం అనుకున్నాను. 6 మణుగుల చింతపండు బస్తాలు దొరికావు, దానికి తోడు చెట్టు అంతా చెవుడు. ఏమిటి మీలో మీరే కొనుక్కుంటున్నారు? సర్కస్ కి వెళ్దామా? వెళదాం, తప్పుతుందే. టాక్సీని పిలిచినట్టు లారీని పిలుస్తా. వెళదాం వెళదాం. అబ్బా మీరెంత పంచారండి, ఎంత ముద్దస్తున్నారు. నీ ముద్దుకి నీ పెట్టు వదలవే. 3 యువకులు విరిగి ముగ్గైపోయాయి. సైలెన్స్. అణుమాత్రం శబ్దం వచ్చినా క్షమించను నేను. మాట్లాడుకుంటా చదువుకోండి. కళ ఇలాలోనే చంపుతున్నావు, కల్లోకొచ్చి కూడా చంపాలా కావుడు. సైలెన్స్. ఈ అవతారం ఏమిటి? ఇది ఏమిటి? ఇదా గోరింటాకు పెట్టుకున్నానండి. గోరింటాక గోంగూరాకు పెట్టుకురాకపోయినా దిక్కుమాలిపోయినగా. ఏమిటంటున్నారు? నా పిండాకుడు. అదే గోరింటాకు పెట్టుకుంటే నీ చేతులు భేషుగ్గా ఉన్నాయంటున్నాను, పేడ కల్పించే చేతుల్లాగా. ఇలా తగలటావేమిటి? ఏమిటి ఇలా వచ్చావేమిటి? ఆ నువ్వు ఇక్కడికి వచ్చావు ఏమిటి అని నేను అడుగుతున్నాను. చూడు, ఇది కాలేజీ, పుస్తకాలు చదువుకునే కాలేజీ. ఇలా తోటకూరలు గోంగూరలు గోరింటాకులు పెట్టుకుని నువ్వు ఇక్కడికి రాకూడదు. వినిపించిందే? వినిపించి చచ్చిందా? ఏమిటండి మీలో మీరు అలా గొనుక్కుంటారే, కాస్త గట్టిగా మాట్లాడకూడదు? ఇంతకీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? చెప్పు చెప్పు చెప్పు. చెప్తానండి, నాకు 1000 రూపాయలు కావాలి. 1000? నీ నోట్లో బూడిద పోయ్యా. ఇప్పుడు 1000 ఎందుకే? మన పక్కింటి కృష్ణ మెడ్రాస్ వెళ్తున్నాడండి, ఆ అబ్బాయికి ఇవ్వాలి. సైలెన్స్. గట్టిగా అరవకే. నువ్వు పక్కింటి కుర్రాడికి డబ్బులు ఇస్తున్నావని తెలిస్తే ఇక్కడ కుర్రవాళ్ళు అపార్థం చేసుకుంటారు. ఏమిటంటున్నారు? ఇది గట్టిగా అరిచి చెప్పాలా? నోర్. గోరింటాకు పెట్టుకున్నాక ఆ మాట తెలిసిందండి, అలాగే వచ్చేసాను. ఏమండి ఎవరు? అతనికి ఎందుకు ఇవ్వాలి? అదే రహస్యం, తర్వాత చెప్తానుగా. ఏమండి మా బుజ్జి కదా, నా పండు కదా, ఇవ్వండి. గోరింటాకు నాకు పొలవుకు. సాయంత్రం వచ్చేటప్పుడు తల తాకట్టు పెట్టి తీసుకొస్తాను. ప్రస్తుతానికి నా ప్రాణం దీక వెళ్ళు. తప్పకుండా తెస్తారా? ఆహా, ఆ మహాంజుడు రావణాసుడు పరితాకాయల బరువు దూకుతుంది. బాబా బకాసురా, దీన్ని తోలుకుపో. అక్కయ్య జాగ్రత్త. నమస్కారం అండి. ఏ నాయనా కొలాసానా? అబే ఇప్పుడు 2nd ఇయర్ కాదండి, ఫైనల్ ఇయర్. గోరింటాకు పెట్టుకున్నాను. అవునండి, చాలా ఎండగా ఉంది. అయ్యో పాపం, జ్వరం వచ్చిందా? ఎప్పుడు? మరి అచ్చం ఎండాకాలంలా ఉంది. నీళ్లు కాచుకుని తాగినాయనా, వస్తాను. ఉంటానండి. ఇంటికే వెళ్తున్నాను. ఏ రిక్షా ఆ పాపు. ఏం మాస్టారు కులాసావా? నీ దయవల్ల కులసాయి నాయన. కొండనాలికి మందేయమంటే ఉన్న నాలికి ఓడబీకెట్ట వెనకడికి ఎవడో. ఇదిగో అనవసరంగా మాట్లాడకండి. నేనేం చేశానండి? ఏం చేశావా? ఆ. వేపకాయంత వెర్రి పుచ్చకాయంత పిచ్చి ఉన్న పిల్లని తీసుకొచ్చి పాఠం చెప్పమని చెప్పలేదు నాకు. లక్ష్మికి పిచ్చా? మీకు ఎవరు చెప్పారండి? నా అదృష్టం బాగుండి ఎవరో 2 కుర్రాళ్ళు వచ్చి ఆ విషయం నాకు చెప్పబట్టి సరిపోయింది కానివ్వండి. లేకపోతే అమ్మో ఈ పాటికి పిచ్చాసుపత్రిలో తాటి చెట్టుతో పళ్ళు కుట్టుకుంటూ పడుండేవాడిని. మీరు మా బావగారింటికి పాఠం చెప్పడానికి వెళ్ళడం లేదన్నమాట. అసలు విషయం తెలిసి కూడా ఇంకా ఇంటికి వెళ్ళడానికి నేనే వెర్రి వెదనా ఏటయ్యా. మరి నిన్న మా రైతు ఎవరో మాస్టర్ లక్ష్మి పాఠం చెప్పడం తను చూశానన్నాడండి. ఇంకెవరో అయి ఉంటారు, నేను మాత్రం కాదు. ఇంకెవరన్నా? అయితే ఓ రకం పిచ్చేమో. ఏమిటి రిక్షాబాయ్ తక్కువ? అదేమిటండి ఇలా అయిపోయారేమిటి?
నేను ఊళ్ళో లేకపోతే రిక్షా తొక్కి బతుకుతున్నారా? అవునే, రిక్షా తొక్కునే బతుకుతున్నాను. కావాలంటే నువ్వు కూడా రిక్షాకి రూపాయి నేను సరాసరి తీసుకెళ్ళి గోదావరిలో తోస్తాను. పంపలంటూ పోయే వార్త విన్నాక వీడు సరిగ్గా రిక్షా తొక్కలేకపోతుంటే వాడిని ఎక్కించి నేను తొక్కుని వస్తున్నాను. ప్రబల బళ్ళలో ఆంజనేయుల్లో నిలబడ్డావు రాజిగా. ఇందా మళ్ళీ ఏమిటి రోడ్డు పాడు చేస్తున్నావు? పాడు చేయడం ఏంటండి? కొత్త ముగ్గు వేస్తున్నా, కప్ప ముగ్గు. కప్ప ముగ్గా చిప్ప ముగ్గు వేయి. ఆఖరికి రాజాగారు మనం పిలిచేది చెప్పే. ఎండగా ఉంది, కొడుకేసుకుని ముగ్గేసుకో. బావగారు వసే ఇంటిదారా నాటకి పోతానా హిడింబి సోర్పణఖ నా మొహాన కాస్త కాఫీ తగలేవే. డొల్లు పుచ్చకాయలాగా డొల్లుకుంటుందా. దా 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 దా. వచ్చారా? ఆఫీస్ నుంచేనా? కాదు, ఆఫీసు నుంచి ఆఫ్రికా వెళ్ళొస్తున్నా. అడగడం చూడు, ఎవరికైనా మెదడు బుర్రలో ఉంటుంది, అతి తెలివి తక్కువ వెధవలకి మోకాట్లో ఉంటుంది. నీకు మాత్రం అరికాల్లో ఫిక్స్ చేశాడా దేవుడు. ఇవాళ ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటున్నా. అచ్చం మర్రి చెట్టు మాను మీద చీరారేసింటాయి. అబ్బా పోదరు, నాకు సిగ్గేస్తుంది. కదలకు పునాదులు కదిలినాయంటే ఈ మేడ కిందే సమాధి అయిపోతాను నేను. కాఫీ తీసుకోండి. కాఫీ వెరీ గుడ్. కిరసనాయిల వాసన ఇస్తుంది. లేదు, కాఫీయే. మీరు రోజు నాతో ఇలా తీయగా మాట్లాడతారా? తీయగా ఎప్పుడు తిండి చేసే దిక్కుమాలి పినుగా. ఏమిటి? అవును అంటున్నా. ఒప్పుకున్నారా? అవును, నేను రోజు నిన్ను ఇలాగే తిడుతూ ఉంటాను. చాలా. ఇది చూసారా? ఏమిటది? మొన్న మీ దగ్గర డబ్బు తీసుకుని పక్కింటి అబ్బాయికి ఇచ్చానన్నానే, గుర్తుందా? అతను మెడ్రాస్ నుంచి చెవిటి మిషన్ తెచ్చిపెట్టాడు. చెవిటి మిషనా? మరే ఇప్పుడు మీరు సణుకున్న మాటలు, గొణుకున్న తిట్లు చాలా చక్కగా వినిపించాయి. రోజు నాతో మీరు ఇలాగే మాట్లాడుతున్నా కదా? అవే రోజు అంటే అదే నీకు వినిపించదు కదా అని సరసం ఆడానంతే. అదే సరసమే. నేను మీతో సరసం ఆడాలి. అలా నిలబడండి. చపాతీ చెగోరు బట్టలే తీరుకోరు. ఇది చాలా ఆపుదే నా బంగారు కొట్ట. అలా బాధకే బాబా బకాసులో ఎక్కడికి వచ్చావురా? రాళ్లల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు. కళ్ళు మూసి తిన్నగా కలిపి చదువుకు ఒక్కసారి కలలలోన తీయగా గుర్తు తెచ్చుకో.